వీడియో గనక నచ్చితే మీకు కొట్టేయండి లైక్ మీద లైక్ 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 పెట్టు 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 ఒక్క కమెంట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొట్టేయండి షేరు, ఇంకా చేసుకోపోతే చెయ్యండి సబ్స్క్రైబ్. షేర్ 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 సబ్స్క్రైబ్, షేర్ 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 సబ్స్క్రైబ్. పంకజం గారు థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రైబ్. మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ 3.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒరే మామ, చెవు దగ్గర జోరేగలా ఏంట్రా నీ గోళ? ఇప్పుడు ఏమైందిరా? కళ్ళు మూసుకుని ఏళ్ళ బొక్కల నుంచి బాగానే చూసావు కదా. అవును మామ, భలే ఉంది కదా దయ్యం. అది వచ్చినప్పుడల్లా నాకే భయం వేసింది. ఇక నీకైతే ప్యాంట్ తడిసిపోయి ఉంటది, ఒకసారి ఇంటికి వెళ్ళక చెక్ చేసుకో. ఏంటి చూసేది? ఈ బండికి ఏది తినగా పనిచేయదు. ఎప్పుడో నాగమణి ఫస్ట్ ఎపిసోడ్ లో పోయింది లైట్. నాన్నగారు ఇప్పటిదాకా ఇచ్చలేదు. అవి ఉన్నాయని నా ధైర్యం కూడా. ఇప్పుడు అవి కూడా అయిపోయినాయి అనుకో. నడిపించు నానావా నడి సందమునదేవా అని పాడుకుంటూ వెళ్ళిపోవడమే. అదేమో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇలా అన్నానో లేదో అలా జరిగిపోయింది. మేబీ 2026 నా ఇయర్ అనుకుంటా మావా. దిస్ ఇయర్ ఈస్ ఫర్ మేనిఫెస్టేషన్. నేను ఏది మేనిఫెస్ట్ చేసుకుంటే జరిగిపోద్దేమో. నాకు ఇక్కడ భయంతో మోషన్ వచ్చేలా ఉందిరా. కొంచెం ఆ ఫోన్ టచ్ ఆన్ చేసి ఫాస్ట్ గా ఇంటికి పోనీ మావా. ఓకే మావా, ఓకే, నువ్వేం భయపడకు. ఏంటి మావా నువ్వు స్ట్రీట్ లైట్లు ఆగిపోయినందుకు ఎంత భయపడుతున్నావు? ఇప్పుడు పొరపాటున బండి అయిపోతే ఏం చేస్తావు మావా? ఇదేంటిది ఎలా అయిపోయింది? మావా నేనే ఆపలేదు, రాదే అయిపోయింది. నిజం మావా, అమ్మ తోడుగా అదే అయిపోయింది. నేను నిజంగా మేనిఫెస్ట్ చేయలేదు మావా, జస్ట్ అన్నాను అంతే. నువ్వు అంటుంటేనే అన్ని అయిపోతున్నాయి అంటే ఇంకా మేనిఫెస్ట్ చేస్తే మూడో ప్రపంచం మొదలైపోతేమో. దయచేసి మాట్లాడకుండా బండి ఎందుకు అయిపోయిందో చూడు మావా, చాలు. ఐ థింక్ ది పెట్రోల్ ఈజ్ ఓవర్ మావా. ఇందాక నుంచి అది ఈలోనే చూపిస్తుంది. ఇది ఎప్పుడు ఈలోనే చూపిస్తుంది కదరా. అది కూడా కరెక్టే, కానీ వేరే బండి అయితే అది వేరే ప్రాబ్లం అని మనం గెస్ చేయొచ్చు మావా. కానీ ఇది మన బండి కదా, ఖచ్చితంగా పెట్రోల్ అయిపోయి ఉంటది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరా? ఎందుకంటే మా నాన్న ఇప్పుడు పెట్రోల్ కొట్టించాడు కదరా. ఈడేంటి ఎలా ఉండిపోయాడు? ఏంటి మావా కరెక్ట్ గా శ్మశానం ముందు అయిపోయింది. మరి బండి మావా నీకు ప్రాబ్లం అర్థం కావట్లేదు. బండి రాకుండా ఇంటికి వెళ్ళానంటే మా నాన్న నా బెండు తీస్తాడు. నో 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 నో, ఇట్స్ హై ప్రయారిటీ రిస్క్, ఐ కాంట్ టేక్. ఎందుకు మావా అంత స్ట్రెయిన్? బండితో పాటు నువ్వు ఎక్కడే ఉండు, నేను పెట్రోల్ పట్టుకొస్తాను. కొయ్యా ఎందుకు రే? వచ్చేసరికి నేను చచ్చిపోయి ఉంటాను కదరా. నా శవం నా గోతులోనే కప్పెట్టి తీయండి. ఎందుకు మావా అంత భయపడతావు? శ్మశానం అంటే ఏంటి? ఇట్స్ అవర్ డెస్టినేషన్ ప్లేస్. చచ్చిపోయాక అందరూ ఎక్కడికే రావాలి. అలా ముందుకు తీసుకొచ్చి చంపుతున్నావు కదరా. भगिनी भागवतरे भगवासिनी दिनकरकिरणे आयुष मात्रे चन्ने चंद्रकिंसे ओम भीम उष శ్రీ విష్ణు ఫట్ స్వాహా. మామా అక్కడ ఎవరో ఉన్నారా? ఉంటే ఉన్నాడ్రా, మనకెందుకు వెళ్ళిపోదాం. ఉండు మా, శ్మశానంలో ఇంత అర్ధరాత్రి పూజ చేస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా చేతబడే అయ్యి ఉంటది. మనం బడి చూసే ఎప్పుడు భయపడలేదు, అలాంటిది చేతబడి చూసింది మామ భయపడతాం. పద వెళ్ళి చూద్దాం. చూడటానికి సత్యనారాయణ సంవ్రతం ఏంట్రా చేతబడి. అందుకే మామ చూద్దాం అంటున్నాను. ఇది గనక సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసామంటే ఉదయానికి ఫుల్ వైరల్ 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 అయిపోతాం. మనం వీడియో తీయడం గనక చేతబడిలో చూసేటనుకో సన్ రైజ్ ముందే సచ్చి సమయం అయిపోతాం మామ. నేను ఉన్నాను కదరా, ఎందుకంత భయం? నా వెనకాలరా. అయ్యో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఓం భీం ఉష్ ఆవాహయామి చంద్రముఖియో అరుంధతియో నాగవల్లియో
మునియో గంగాయో కాంచనాయో రాఘవ లారెన్సియో రీసెంటియో విరూపాక్షయో కిష్కిందపురియో అన్ని దెయ్యాలు ఆవాహయామి వీరభద్రం ఆవాహయామి ఇది చివర మరి చెట్టు ఆవాహయామి 13వ అంతస్తు ఆవాహయామి. నువ్వా? ఓ బంగం 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 కృష్ణ కావేరి సంఘం సూర్య సినిమా సింగం జీవా సినిమా రంగం అయితే ఇప్పుడు ఏంటి? మీరేంటారు ఇక్కడ? అడగాల్సింది మేము, నువ్వేంటెక్కడ, ఏం చేస్తున్నావు? పగ తీర్చుకుంటున్నా. పగ? యు మీన్ రివెంజ్? ఎవరి మీద? తత్తిగాడి మీద. రీసెంట్ గానే చేతబడి ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా. అది ఎవడి మీద ప్రయోగిద్దామా అని చూస్తుంటే ఈ తత్తిగాడి గుర్తొచ్చాడు. ఈ మధ్య ఆడు పెడుతున్న బొక్కకి లెక్క లేకుండా పోతుంది. అందుకే వాడికి చేతబడి చేసి నా అధీనంలో ఉంచుకుంటా. అప్పుడు నేను ఎలా చెప్తే అలా వింటాడా? మామ ఈడేంటి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు? చేతబడి వర్కౌట్ అయినట్టుంది మావా. గొర్ర, ఒక చిన్న డౌట్ రా. వాట్ ఈస్ దాట్? ఇప్పుడు మనం ఎవరి మీద అయితే చేతబడి చేస్తున్నామో వాళ్ళు పూజ దగ్గర ఉండాలిట్రా. ఏ లేదురా, అక్కర్లేదు. మరి ఈడెందుకు వచ్చాడు? నేనే రప్పించా. ఎందుకు? అంటే నా చేతబడి పని చేస్తుందో లేదో తెలుసుకుందామని. కమ్ కమ్ లెట్స్ సీ. ఓం హ్రీం క్లీం ఐస్ క్రీం జంతర్ మంతర్ జుమంత్ర కాలి బొమ్మకి అందర్ తట్టి రావాలి అవాహయం అవాహయం. ఇప్పుడు చూడండి, ఈ పినిస్ తో ఎక్కడ గుచ్చితే నొప్పి అక్కడ తిరుగుతుంది. ఏమైంది మావా? ఏదో చీమ కుట్టినట్టుందిరా. ఆండి పుడుతుంటే నువ్వు వరుతున్నావేంట్రా? ఏమోరా, నాకెవరో గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్? ఐ టెస్టింగ్ 1 2 3. అరే చులకలేదువా, నువ్వు చేతబడి చేసింది ఆడికే నాకే? నాకు అదే అర్థం కావట్లేదురా. వన్స్ వెయిట్. సిస్టమ్ రిపోర్ట్. ఓవాహయామి ఓవాహయామి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్. ఓం హ్రీం క్లీం ఐస్ క్రీం తత్తిగాడు ఆవాహయామి ఆవాహయామి. ఇప్పుడు చేతాడు చూడండి. అబ్బా అమ్మా. అయ్య, ఇప్పుడు నాకు చీమలు కొడుతున్నారా? అవి చీమల కాదు మామ, చేతబడి. ఇప్పుడు నేనే చేశాడు. ఒరే, నీ ముందే కదరా తత్తిగాడు ఆవాహయామి అన్నాను. నేనెందుకు అలా చేస్తాను? ఐ థింక్ సంథింగ్ ఈస్ రాంగ్ విత్ ద కోడ్. డేటా తప్పుగా ఎంటర్ చేసి ఉంటాను, అందుకే ప్రోగ్రామ్ సరిగ్గా రన్ అవట్లే. వచ్చాడండి సాఫ్ట్వేర్ డెవలపర్. చేతబడి చేసే చేతలు లేవు గాని మాట్లాడుతున్నాడు. డోంట్ డిస్కరేజ్ మీ. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. మనోగడి ఎంటుకలు ఇక్కడ ఉన్నాయి, ఇంకోగడి ఎక్కడ ఉన్నాయి. జస్ట్ తత్తిగడి ఎంటుకలే కదా వాడా. అయినా ఎందుకు వీళ్ళకి కూడా ఎఫర్ట్ చూపిస్తుంది? సంథింగ్ ఈస్ సెలవతి ఫిషీ. రే తతే తతే తోరా తే తుక్కు తను తెక్కడుతున్నాం రతనం శ్మశానంలో రా. మతానంలోనా తెక్కడ తేం తెత్తనం తా. ఈ డౌట్స్ తర్వాత ముందు నా డౌట్ క్లారిఫై చేయి. ఏంటి? ఈ షట్టర్ నీదేనా? తాదే. ఏంటి నాన్న నీదే? ఓవర్ యాక్షన్ చేయకు, ఆ చొక్కా నాది. వాట్? నీదా? లేదురా. ఇంకిద్దరు ఓవర్ యాక్షన్ ఆపండి. ఆ చొక్కా నాది. ఇదేం ట్విస్ట్? ఆ చొక్కా నాదేరా. లాస్ట్ మంత్ అమ్మాయితో బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటాను తీసుకుని మళ్ళీ ఇవ్వలేదు. మరి ఏడేంటి ఏడుదా అంటున్నాడు? అది బిఫోర్ లాస్ట్ మంత్ కేరళ వెళ్తున్నప్పుడు వేసుకుంటాను తీసుకుని ఆడివ్వలేదు. ఓ, ఇంతకీ చొక్కాను ఉతికారా? అది మ్యాటర్. చొక్కా ఉతకకుండా ముగ్గురు వాడేశారు. అందుకే నా చేతబడి ఎవరి దగ్గర చేరుకోవాలో తెలియక బ్లాక్ హోల్ లో పడిన స్పేస్ షిప్ లాగా అక్కడక్కడే తిరుగుతుంది. అంతే నువ్వు తేతబడి తేతేవా? లేదు, కారప్పొడి చేశాను, కొంచెం నెయ్యి వేసుకొని తిను. నేను తీరత్గా తాతాడుతున్నానే. అవునరా, చేతబడి చేశాను. ఇప్పుడు ఏంటి బాధ? తల తైతే తాదా తాల తాయినికి కూడా తేతిరా. తప్పుడు తేను తాదా తేపీగా తుంతాం. యూ సాడిస్ట్ బాయ్ ఫ్రెండ్. నేను కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను రా? తేతబళ్ళు తేతుకునే వాళ్ళగే కనిపిస్తున్నావు. అలాగని ఎవరికి పడితే చేయడం కుదరదు. నాకంటూ ఓ స్టాండర్డ్ ఉంది. 6th స్టాండర్డా? చేతబడి మిస్ ఫైర్ అయింది కదా అని చేతకాని వాడిని అనుకుంటున్నారేమో. చండ ప్రచండ అఖండ గోల్కొండ సున్నండ కళాఖండ విజయ దేవరకొండ లాంటి పట్టుకొని మీరు ఎగతాళి చేస్తున్నారు. చా, నీకంత సీన్ ఉంటే ఈ చేతబడులు కాదమ్మా, డైరెక్ట్ దెయ్యాన్ని తీసుకొచ్చి చూపించు. ఏంటి మామ నువ్వు మాట్లాడేది? దెయ్యమని కాదు, దానమ్మను కూడా పిలుస్తా. నువ్వు ముందు పిల్లరా. ఎందుకురా? అవేదో పాపం సమాధుల్లో ప్రశాంతంగా పడుకుని ఉంటాయి. అనవసరంగా ఎందుకు వాటిని డిస్టర్బ్ చేయడం? నన్నాపత్ర ముక్కు. నిన్ను ఎవడ ఆపట్లేదురా, నీకే రాక ఆపుతున్నావేమో. చగోకేస్తున్నాడు ఈడో. రెచ్చిపోయి 2 దెయ్యాలని ఎక్స్ట్రా పిలిచేస్తే తట్టుకోలేరు మీరు. తోవరేక్తను ముందుతో ఒక తెయ్యాన్ని తిల్లు తాలు.
ఏంటి నువ్వు కూడానా? మామ నీ గోరగాడి స్కిల్స్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. ఆడికి సీన్ లేదురా. చెప్పండి ఏదయ్య అని పిలవాలి? సాకినీనా, డాకినీనా, లంకినీనా, శంకినీనా, చంద్రముఖినా, అరుంధతినా, కాంచనానా, లేదా లేటెస్ట్ గా వచ్చిన మసూదానా? ఎవరిని పిలవాలరా? చెప్పండి రే. తాళ్ళంతా తెక్తనలు తానీ తాత తొరిదినలు తీకు తమ్ముంటే తత్తిపోయిన మా తాతని తిలు. తాత అంత పెద్ద దయ్యమేట్రా? తత్తిపోయిన వాళ్ళతో ఎవరైనా తెయ్యమేతదే తూటుకొని తిలు. యా తత్తిగాడి తాత అయితేనే కరెక్ట్. అప్పుడే వీడికి పవర్స్ ఉన్నాయో లేదో మనకు తెలుస్తుంది. ఎందుకు మామ మనకి ఇవన్నీ అవసరం అంటావా? మామా నువ్వు లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకో, మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా మనకి ఇవన్నీ అవసరమా అని అనుకుని ఉంటే మనకి ఫ్రీడమ్ వచ్చేదా? వాళ్ళ స్టోరీస్ మన టెక్స్ట్ బుక్ లో వచ్చేవా? దాట్స్ వై సమ్ టైమ్స్ ఇట్స్ అవసరం. మీరా ఇజ్జత్ కా సవాల్. కమ్ ఆన్ రా గోరా, షో మీ యువర్ టాలెంట్. ఆహా, నువ్వు అంతగా ఆశపడుతుంటే నేనెందుకు కాదంటాను. ఓకే, లెట్స్ డు దిస్. ఓం హ్రీం క్లీం ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా కోన్ ఐస్ క్రీమా? పొల్ల ఐస్ క్రీమ్ నీకు అవసరమా? బ్లడీ నాన్సెన్స్. తత్తిగాడు తాతోయ్ ఆవా యామి. తాతోయ్ నువ్వు వస్తావని ఇవ్వు హామీ. ఆవా యామి యు రీచ్ భూమి. ఏంట్రా మ్యూజిక్ కొత్తగా ముసలోడు రావట్లేదు? సరిగ్గా తిల్లితేవా? నీ ముందే కదరా మంత్రాలు చదివి మరి మంత్రాల్లో చార్మిన్ పిలిచినట్టు పిలిచాను. తరితెక్కడతా వస్తాడు ఉండబాయ్. కరెక్ట్ టైంకి వచ్చేయడానికి మా నాన్న మందు పార్టీ పిలిచామా? మాట్లాడడానికి పిలిచాం. నేను చూసుకుని వస్తాడు ఆగు. ఏమి అయ్యే పనుల్లో కనిపెత్తలే. అరే కోరుండి మరి పిలుస్తారేంట్రా దయ్యాల్ని? నువ్వు ఉండు మామా, తాత రావట్లేదని గీత లోపల మేము వెయిట్ చేస్తుంటే మధ్యలో పీతలా నువ్వు అక్కడవే. ఎవడరా పీత? కోతినాయల గోతులేసి తొక్కుతా. రే మీ తాపరాసుతో డైలాగ్ లాపి కాసేపు కామ్గా ఉండండి రా. తాత యారా ఇట్స్ మీ త్రిగణన దూత. త్రిగణన దూత అదే మా తాత పేరు. అయినా తాత వచ్చేవేటి? పిలిచింది తత్తిగాడాల తాతను కదా. రాజ్యసభలో ప్రభాస్లా వచ్చి చక్రంలో ప్రభాస్లా నవ్వుతావేటి? మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. తత్తిగాడికి కూడా తాత నేనేరా. అదేంటి? అదే అంతే, నీకు చెప్పినా అర్థం కాదు. అమ్మ నా తాత. తాత తంతే తూ తాకు కూడా తాతవేనా? అవునురా మనవడా. తాత ఏ చి ఆపరా రోత. గోరా వాట్ ఈస్ దిస్ రా? అంటే నువ్వు తత్తిగాడి బ్రదర్సా? స్టెప్ బ్రదర్స్ అనుకుంటున్నావా? ఏ కాదురా, మా తాత చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. లేదు మనవడా, వాళ్ళు చెప్పేది. ఏ, ఉండరా తాత. ఏం లేదురా, మదర్ తెరీసా ఇండియా మొత్తానికి మదర్ అయినట్టు మా తాత కూడా తాత తెరీసా, ది గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియా. అబ్బో. తాత తింతకి తయింతూ తెలతున్నావు. ఇంకా నీ ఆరోగ్యం ఎలా ఉంది? తిన్నావా? టైంకి మాత్రలు వేసుకుంటున్నావా? అడగరా, అడుగు. చచ్చిపోయిన వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్లు రావి. దానికి ఇంకేం తడగలతా? ఎవడతో మూసుకున్నాను. ఎందుకే తల తరుతున్నావు? తాత తెప్పెడతదా? ఆయన తీకే తాదు, తాకు కూడా తాతే. తాతగారు నాకు చిన్న డౌట్. దగ్గర మీరు స్వర్గంలో ఉంటారా నరకంలో ఉంటారా? నవ్వు చూస్తుంటే అర్థం కావట్లేదా? నరకంలోనే అంటాడు. యా ఊహం మీద మనం వేసిన వేషాలకి స్వర్గంలో సీట్ ఇవ్వలేదు. నాకు తెలుసు. అవును, నరకంలో యమధర్మరాజు మన యమదొంగ సినిమాలో మోహన్ బాబు లాగే ఉంటాడా? కాదురా, యమగోల్లో ఎన్టీ రామారావులా ఉంటాడు. లేకపోతే అయ్యేం ప్రశ్నలు రా. అరే గౌరా, ఏంట్రా? మీ తాతగారికి మా తాతగారు తెలిసేమో అడగరా? దేనికిరా? ఏం లేదురా, మా తాతకి కోకాపేటలో ల్యాండ్ ఉందంట. కానీ ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయో చెప్పకుండానే చచ్చిపోయాడు. అవన్నీ మన దగ్గర ఉంటే ఎప్పుడో పెద్ద కోటీశ్వర్లు అయిపోయే వాళ్ళమని మా అమ్మ రోజు అంటుందిరా. కాబట్టి అవి ఎక్కడ ఉన్నాయి మా తాతని అడగమని మీ తాతకి చెప్పరా. ఏమిట్రా మనవడా మీ డౌటు? నన్నే అడగండి. ఏం లేదు తాత, వీళ్ళ తాత అంటే తెలుసా నీకు? మీ తాత పేరేంటి? నా పేరే తాత, చిట్టి ప్రాణం ముఖేశ్వరరావు. చిట్టి ప్రాణమా? ఈ ఇంటి పేరు గలవాళ్ళు మా సైడ్ ఎవరు లేరే. స్వర్గంలో ఉన్నారేమో కనుక్కొని చెప్తాను. మనకి
స్వర్గంలో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయిలే. అవునా? ఓకే తాత. నీకు ఎక్కడికి వెళ్ళినా కాంటాక్ట్స్ ఉంటాయిలే. అవునా, ఆస్తి అంటే గుర్తొచ్చింది. పైవాడు పిలవంగానే పని పాట లేనట్టు పైకి పోయావు. మా కోసం ఏమన్నా 4 రాళ్ళు వెనకేసావా? లేదురా మనవడా, సంపాదించిందంతా జల్సాలకే ఖర్చు అయిపోయింది. షిట్, నువ్వు డిఫరెంట్ అనుకున్నా, కానీ నువ్వు కూడా అందరు తాతలు లాంటాడువే అని నాకు ఈ రోజు నిరూపించావు. ఐ హేట్ యూ. సారీ రా మనవడు, ఆ ఆస్తులేం సంపాదించలేదు కానీ ఒక నిధి మాత్రం దాచుంచాను. ఇదా ఇదే తాత తాత తాతిది ఎక్కడుందో తాకు తెప్పు నేను తీర్తొత్తాను. మేమంతా చూసి స్క్రిప్ట్ రాసుకొని సినిమా తీసుకుంటాం. లేకపోతే మా తాత నిధి దాస్తే నువ్వెందుకు వెళ్తావు? ఏ ఎవరు తాత? తాకు కూడా తాతే తైనా తూ తాతని తై తేత్యూ తన్నవుతుందా నీకెందుకు తిది? చిరాకులో వందంటాం అన్ని పట్టి చూడరేటి. ఏ తాత ఇంతకీ నీదెక్కడా? అది నా దగ్గరే ఉంది. నేను అడిగింది నీది కాదు, నిధి, ద ట్రెజర్ హంట్. ఓ నిదా, యా నేను కూడా దానికోసమే వచ్చాను. పదండి పదండి చూపిస్తా. వామ్మో, ఏంటి తాత మరీ అడవిలో దాచు? ఇక్కడ నుంచి మా భైరవపురం 10 కిలోమీటర్సే. ఓహో, మరి ఎవరికి దొరకకూడదు కదా, అందుకే. ఓకే ఓకే, ఎంతకీ ఎక్కడ తావాలి కరెక్ట్ గా? అదిగో కరెక్ట్ గా నువ్వు నుంచున్న చోట కిందే. అవునా? బాబాయ్ వచ్చింది ముందే చెప్పాలి కదా తాత. సారీ తల్లి తెలియకుండా తొక్కుశా. సర్లే తోవరెక్తం తాపి తవ్వడం తాతే. మధ్యలో నీ ఓవరాక్షన్ ఏంట్రా? తిదిలో 50% తేరుతోల్డర్ని తా మాత్రం తోవరెక్తం తొంతది. ఏంటమ్మా 50%? తా తరి తాత తాతిన తేదైనా తన వాళ్ళకి తాఫాఫ్ తత్తాయి. కొట్టానంటే హాఫ్ పళ్ళు బయటకు వస్తాయి. నిధి మీద ఎవడైనా కన్నేసాడంటే గదిలో పెట్టి కొడతాను. ఏ తోరా ఇది మళ్ళీ తన్యాయం తాత నువ్వైనా తెప్పు. రే కొట్టుకోకండ్రా, ఫస్ట్ తవ్వడం స్టార్ట్ చేయండి, అవన్నీ తర్వాత చూసుకుందాం. యా కరెక్ట్ గా చెప్పా తాత. రే గోరా, ముందు తవ్వడం స్టార్ట్ చేద్దాందా? బాబాయ్ ఏంటి తాత ఎంత లోతుని దాచు? ఎంత నిధి దాచేవేటి? రీ, ఏదో సౌండ్ వస్తుందిరా. ఇది బాబాయ్ పెద్ద పెట్టే చూద్దాంటే 10 కేజీలు బంగారమైనా ఉంటది. వేరే హెల్ప్ చేయండి రా. ఇదేంటి ఎంత తేలిగ్గా వచ్చింది? లైట్ వెయిట్ బంగారం ఏమోరా. తాత అదే తయ్యుంటది. నాకెక్కడో కొడుతుంది సీనా. అంటే నీకు తన్ని తుందే తొడతాయి, తుందు తోపింతాయి. ఇదేంట్రా బుక్ ఉంది? ఉందా? అమ్మయ్యా. ఈడేంటి బుక్ కి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు? కొంప తీసి ఆ నిధికి అడ్రస్ అందులోనే ఉందేమోరా. ఈజీ అయితే ఓపెన్ చేసి చూద్దాం. రే పేజ్ నంబర్ 143. వావ్ 143 విత్ లవ్ అన్నమాట. 143. ఏరా ఫోన్ నంబర్ ఉందా, చెరిగిపోయిందా? తాత ఆ నువ్వు ఇందాక నుంచి నిధి అంటుంది, బంగారం గురించి కాదా? కాదురా, బంగారం కంటే విలువైన నా నిధి అగర్వాల్ గురించి. తొరే తాత డబ్బేతవుతుందిరా. ఎవర్రా ఈ నిధి అగర్వాల్? నా ఓల్డేజ్ మనిషిరా, మార్వడిల్ పిల్ల. వాళ్ళ స్వీట్ షాప్ లో రసగుల్లా లాగే పొల్లే ఉంటుంది. ఆ ఒకసారి ఫోన్ కలిపి ఇవ్వండిరా, తనతో మాట్లాడి చాలా రోజులైంది. నీ అంకమ్మ తాత నిధి అగర్వాల్తో మాట్లాడతావా నాన్న? దా మాట్లాడు. రే, వద్దురా. తంతి ఇదిగోరా నిధిలో నీ హాఫ్. తూ తుందే తాత తావు దెబ్బ తీతవుతుందిరా. తుంది తీతని చెప్తారు. అమ్మో చంపు. తాత ఆగరా రే. అసలుడే గాని మహానుభావుడు.